మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డాడో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పెద్ది షూటింగ్ సమయంలో చరణ్ కంటికి, చేతికి గాయాలైన సంగతి తెలిసిందే. కంటికి చిన్న సర్జరీ చేయించుకున్నప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్ లో పాల్గొని తన అంకిత భావాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఆయన చేతికి సపోర్ట్ బేస్ తో కనిపిస్తున్నారు. దీనితో అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలయ్యింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ తన గాయం గురించి స్పందించారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో బలంగా కింద పడటంతో చేతి మణికట్టులోని కార్టిలేజ్ కు గాయం అయినట్లు వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత ఆ గాయానికి సంబంధించి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై నిర్మాత వెంకట సతీష్ కెలారి కూడా స్పందించారు. సినిమాలో క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి క్రీడా అంశాలు కీలకంగా ఉంటాయని, ముఖ్యంగా కుస్తీ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో చరణ్ కు గాయమైనట్లు వెల్లడించారు. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా చరణ్ అంకిత భావాన్ని ప్రశంసించారు. సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారని, గాయపడిన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని చెప్పారు. ముఖ్యంగా సినిమాలోని కుస్తీ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని స్థాయిలో ఆ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలిపారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబై, భోపాల్, బెంగళూరు, ఢిల్లీ నగరాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భారీ సంఖ్యలో అభిమానులు రానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.